యోయో టీవీ. మనలో చాలా మంది జనవరి 1తో కొత్త ఏడాది మొదలవుతుందని అనుకుంటారు. కానీ అసలు కొత్త ఏడాది అనేది ఉగాదితోనే స్టార్ట్ అవుతుంది. అందుకే తెలుగు సంవత్సరాదిని ఉగాది అని అంతా పిలుచుకుంటూ ఉంటారు. ఉగాదితోనే అన్ని పండుగలు ప్రారంభమవుతాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రాలలోనూ ఈ ఉగాది వేడుకలను జరుపుకుంటారు. ఉగాది రోజున అందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంట్లోనే పూజలు చేసుకొని ఉగాది పచ్చడి చేసుకొని తినడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఉగాదిని క్రోధినామ సంవత్సరంగా పిలుచుకుంటున్నాం. క్రోధినామ సంవత్సరం అంటే కోపాన్ని కలిగించేది అని అర్థం. ఇక ఉగాది వచ్చిందంటే చాలామంది ఈ కొత్త ఏడాది తమ జాతకం ఎలా ఉండబోతోందో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఉగాది నాడు పంచాంగాన్ని పండితులు విడుదల చేస్తారు. గ్రహాలు, నక్షత్రాలను బట్టి వీటిని తయారు చేసి ఎవరి నక్షత్రంలో ఎలా ఉండబోతోందో చెబుతారు. మరి మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారి జాతకం చూస్తే ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉంది. ఈ ఏడాది శనిగ్రహ అనుకూల ప్రభావం చేత సమాజంలో స్థాయి, పరపతి పెరుగుతుంది. విద్య, ఉద్యోగ విషయాలలో అభివృద్ధి కానవస్తుంది. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక రంగంలో రాజకీయాల కారణంగా కొన్ని చేదు అనుభవాలు ఏర్పడతాయి. దొంగ స్వామీజీలను నమ్మి మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. పొరపాటున తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నందుకు మిమ్మల్ని మీరే నిందించుకుంటారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు, ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. కళా, సాంస్కృతిక, క్రీడా రంగాలలో మీ ప్రతిభా పాఠాలకు గుర్తింపు నోచుకుంటారు. వృషభ రాశి వారి జాతకం చూస్తే ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3గా ఉంది. గురుడు మరియు శని శుభస్థానాలలో ఉండటం వల్ల వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని పనులలోనూ విజయాన్ని సాధించే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈ సంవత్సరం సంతోషదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరగడం, సంతానం కావాలనుకునే వారికి ఈ సంవత్సరం శుభ సమయం. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. మిథున రాశి వారి జాతకం చూస్తే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6గా ఉంది. గురుడు లాభస్థానంలో, శని భాగ్యస్థానంలో, రాహువు రాజ్యస్థానంలో, కేతు చతుర్థ స్థానంలో సంచరించడంతో ఈ రాశి వారికి ఈ సంవత్సరం బాగానే ఉంది. గత సంవత్సరం కంటే విశేషమైన యోగాలతో విలాసవంతమైన జీవితం గడుపుతారు. కుటుంబ సభ్యుల నుండి అవసరమైన మానసిక మద్దతు లభిస్తుంది. ఈ సంవత్సరం కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అవివాహితులకు ఈ సంవత్సరం వివాహ యోగం ఉంటుంది. కర్కాటక రాశి వారి జాతకం చూస్తే ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అష్టమ శని ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు, ఆస్తి వ్యవహారాలలో ఇబ్బందులు, ప్రయాణాలు చేసేటప్పుడు రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. శుక్రుడు 5వ స్థానంలో ఉండడం వల్ల ఈ రాశి జాతకులు ప్రేమ జీవితం బాగుంటుంది. వివాహానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. శని అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక ఊహించని ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. సంపద పెరగడంతో ఆర్థిక స్థితి బలపడుతుంది. సామాజికంగాను పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సింహరాశి వారి జాతకం చూస్తే ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2గా ఉంది. ఈ సంవత్సరంలో ఈ రాశి బృహస్పతి దశమ స్థానంలోను, శని సప్తమ స్థానంలోను, రాహు అష్టమ స్థానంలోను, కేతువు వాక్ స్థానంలోనూ సంచరిస్తున్నారు. దీంతో ఈ రాశి జాతకులకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. మధ్యస్థం నుండి చెడు ఫలితాలున్నాయని చెబుతున్నారు. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. కన్యా రాశి వారి జాతకం చూస్తే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2గా ఉంది. ఈ రాశి వారికి శని 6వ స్థానంలో అనుకూలంగా ఉండడం వల్ల జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుడు అష్టమ స్థానంలో సంచరిస్తాడు. ఆపై మే నుంచి గురుడు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల కన్యా రాశి జాతకులకు ధనలాభం, పేరు ప్రతిష్టలు కలుగుతాయి. ఈ ఏడాది ప్రథమార్థం కొన్ని ఒత్తిడులు, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కానీ ద్వితీయార్థం కన్యరాశి జాతకులకు ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను లాభదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం చిన్న చిన్న ఇబ్బందులు మినహాయించి అంతా అనుకూలంగానే ఉంది. తులారాశి వారి జాతకం చూస్తే ఆదాయం 2, వ్యయం 8గా, రాజపూజ్యం 1, అవమానం 5గా ఉంది.
ఈ సంవత్సరం బృహస్పతి 8వ స్థానంలో, శని 5వ స్థానంలో, కేతువు వ్యయస్థానంలో, రాహువు 6వ స్థానంలో సంచరించడం వల్ల అనుకూల ఫలితాల కంటే ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరంగా తులారాశి జాతకులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఈ సంవత్సరం వీరికి అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం కోసం సంపాదించిన దాంట్లో ఎక్కువ ధనాన్ని ఖర్చు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉండదు. ఓవరాల్గా ఈ ఏడాది ఈ రాశి వారికి పెద్దగా బాగోలేదు. ఈ సంవత్సరం వృశ్చిక రాశిలో బృహస్పతి 7వ స్థానంలో సంచరిస్తున్నారు. శని 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. అలాగే రాహువు 5వ స్థానంలో, కేతువు లాభస్థానంలో సంచరిస్తున్నారు. దీనిని బట్టి ఈ సంవత్సరం ఆర్థిక పరంగా పురోగతి కనిపిస్తుంది. అప్పుల బాధలు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రావచ్చు. ఈ సంవత్సరం ఆర్థిక విషయాలలో కాస్త లాభదాయకంగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఆరోగ్య అవసరాల కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ధనస్సు రాశి వారి జాతకం చూస్తే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5గా ఉంది. ఈ రాశి వారికి ఈ ఏడాది ఎంతో బాగుంది. అనుకూలమైన గ్రహ ప్రభావం చేత చాలా విషయాలలో విజయం సాధిస్తారు. జీవిత సాధనకు సంబంధించి గురుగ్రహ అనుగ్రహం చేత మీ మనస్సులో ఉన్న కోరిక నెరవేరుతుంది. గురువు 5మ, 6మ స్థాన సంచారం, రాహువు 4థ స్థాన చలనం, కేతువు 10మ స్థాన చలనం, శని 3య స్థాన చలనం, గురు, శుక్ర మౌఢ్యములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పులు, ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరంగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో ఇచ్చిన రుణాలు తిరిగి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర రాశి వారి జాతకం చూస్తే ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొంతవరకు శుభ ఫలితాలు అందనున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొంతవరకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి. మీ యొక్క సోదర సోదరీల మధ్య చిన్నపాటి ఆత్మీయ బంధాలు పెరగడానికి ఆస్కారాలున్నాయి. నూతన అభివృద్ధి కొరకు ప్రయత్నించే వారికి అనుకూలమైన కాలం. ప్రేమ వివాహాల విషయంలో కొంత అనుకూలత ఉంటుంది. సంతాన విషయంలో కొంతవరకు సంతృప్తి పొందుతారు. సంవత్సర ప్రథమార్థంలో కుటుంబంలో అనుకోని సంఘటనలు జరిగే అవకాశాలున్నాయి. జీవనాధారమైన వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. కుంభరాశి వారి జాతకం చూస్తే ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1గా ఉంది. ఈ సంవత్సరం తృతీయ చతుర్థ రాశులలో గురుగ్రహ సంచారం, జన్మరాశిలో శనిగ్రహ సంచారం, గురు, శుక్ర మౌఢ్యయాలు, ద్వితీయ తృతీయాలలో రాహుకేతు గ్రహ సంచారం ప్రధాన ఫలితాలు నిర్ణయించుతున్నాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. కొత్త సంపాదన మార్గాలు రావడానికి అవకాశాలున్నాయి. ముఖ్యంగా రాహుకేతు సంచారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా వివాహ విషయంలో వ్యవహారాలన్నీ పరిశీలించుకొని ముందుకు వెళ్ళడం మంచిది. 1కి 4 సార్లు పరిశీలించుకొని ఇరువురి జాతకం, నక్షత్ర పొంతన సరిచూసుకొని వివాహ పరంగా నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం. మీన రాశి వారి జాతకం చూస్తే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉంది. జన్మరాశిలో రాహుగ్రహ సంచారం, ద్వితీయ తృతీయాలలో గురుగ్రహ సంచారం, సప్తమ వ్యయంలో కేతు, శనిగ్రహ సంచారం ప్రధాన ఫలితాలు నిర్ణయిస్తున్నాయి. వ్యాపారంలో చేసే మార్పులు ఆలోచించి చేయడం మంచిది. జీవిత భాగస్వామి నిర్ణయాలు తీసుకొని చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగ వ్యాపారాలను బాధ్యతలు అధికమవుతాయి. సమాజంలోని కొంతమంది చేసిన రాజకీయాల వలన అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కొన్నాళ్ళు వృత్తిలో అసంతృప్తి ఏర్పడుతుంది. దైవ దర్శనాలు, దైవ కార్యక్రమాలకు ముందుంటారు. ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొనడం, గురువుల బోధనలు, ఆధ్యాత్మిక వాతావరణంలో గడపడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు.